ఒకటే ఏజ్ ఉండొచ్చు, కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఇంకా ఈ సెక్యూరిటీ గార్డ్కి ఎక్కువ ఏజ్ ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరికి వచ్చే శాలరీ ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్కి 10,000 ఉంటుంది, లోపల ఉన్న పర్సన్కి 4 నుంచి 5 లక్షలు ఉంటుంది పర్ మంత్ శాలరీ. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? చదువు ఆర్ నాలెడ్జ్. చదవడము, నాలెడ్జ్. సరే, నాలెడ్జ్ బదులు ప్రస్తుతానికి చదువు అని పెడదాం. చదువు అన్నది మీకు లైఫ్ మొత్తం ఉపయోగపడుతుంది. ఇది ప్రతి టీచర్ చెప్పేదే కదా, మీకు ప్రతి టీచర్ చెప్పేదే. కానీ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, నా లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. నాలెడ్జ్ వచ్చేసి మా క్లాస్లో ఒకటి ఉంటుంది, ఓకే నెగిటివ్ దాన్ని మాట్లాడదాం. మీరు ఏం చేయాలంటే నాలెడ్జ్ కోసం మీరు మార్క్స్ కన్నా కూడా ఎక్కువ నాలెడ్జ్ కోసం చేయాలి. మార్క్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా బై ప్రొడక్ట్గా వస్తాయండి. సెకండ్ టాపిక్ ఏంటంటే, మీకు జనరల్గా అబ్బాయిల కన్నా ఎక్కువ ప్రాబ్లం అమ్మాయిలకు ఉంటుంది ఈ ఒక్క విషయంలో. ఏంటంటే పక్కన వాళ్ళు నేను చేస్తాను, నేను ఒక గొప్ప సైంటిస్ట్ అవుతాను అని చెప్పారనుకోండి, పక్కన వాళ్ళు అందరూ క్రిటిసైజ్ చేసేవాళ్ళే. ఫ్యామిలీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, ఇంట్లో పేరెంట్స్ తక్కువ క్రిటిసైజ్ చేస్తారు, ఇప్పుడు పేరెంట్స్ ఎవరు క్రిటిసైజ్ చేయట్లేదు. ఫ్యామిలీలో క్రిటిసైజ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు, పక్కన ఇంట్లో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఇది మీ లైఫా వాళ్ళ లైఫా? మీరు జీవిస్తుంది మీ లైఫ్నా వాళ్ళ లైఫ్నా? ఇది మీదే కదా. ఈ చెయ్యి నాది, మరి మీకున్న చెయ్యి, మరి మీ లైఫ్ మీదేనా? మరి పక్కన ఉన్న మాటలు పట్టించుకోకుండా మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. పక్కన వాళ్ళకి జనరల్గా ఇప్పుడు నెగిటివ్ టాకర్స్ బాగా పెరిగిపోతున్నారు. మా క్లాస్ వాడు ఒక గురించి చెప్పాలి మీకు. మా క్లాస్లో ఒకడు ఉండేవాడు నెగిటివ్ టాకర్, వాడు ఏమైపోయాడో చెప్తాను మీకు. దానికన్నా ముందు ఈ నెగిటివ్ టాకర్స్ అనేవాళ్ళు బాగా పెరిగిపోయారండి. నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచి ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు నెగిటివ్ టాకర్స్ అనేవాళ్ళు. పక్క దేశంలో ఉన్న చైనాలోనో పాకిస్తాన్లోనో మన శత్రువులు లేరండి. మీ పక్కన కూర్చుంటూ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు చూసారా? ఎస్, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు ఒక న్యూస్ పేపర్ కొని ఆ ఆర్టికల్ చదువుదాం అనుకుంటున్నాను, ఆర్టికల్ రీరైట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు ఒక ఇన్నోవేటివ్ థాట్, ఒక థాట్ చెప్తే, నువ్వా నీకు అంత సీన్ ఉందా, ఆ 4 రూపాయలు ఏదో చెక్కుడులు కొనుక్కుంటా అంటారు న్యూస్ పేపర్ బదులు. ఇలా నెగిటివ్ టాకర్స్ బోల్డ్ మంది ఉంటారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడోళ్ళు అప్పుడోళ్ళు కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. సరే, దానవీర సూరకర్ణ సినిమా చూసారా? చూడలేదా? చూడలేదు. కొన్ని మంచి సినిమాలు చూడొచ్చు, కొన్ని మంచి సినిమాలు, అన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాలు చూడొచ్చు. అందులో మీకు కర్ణుడు బలవంతుడా అర్జునుడు బలవంతుడా? కర్ణుడా అర్జునుడు? ఎవరు బలవంతుడు వీళ్ళిద్దరిలో? కర్ణుడు బలవంతుడు. కర్ణుడు బలవంతుడు. మరి కర్ణుడు గెలిచాడా అర్జునుడు గెలిచాడా? ఎందుకో తెలుసా? కర్ణుడు బలవంతుడు అయినప్పటికీ కూడా మన వార్ జోన్ తెలుసు కదా, వార్ జోన్కి వచ్చాడు, కురుక్షేత్రం దగ్గరికి వచ్చి చూశాట అందరు పాండవులు వాళ్ళ సైన్యం చూశాట. ఆఫ్టర్ ఆల్ బావా నాకు ఇది, కర్ణుడు అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ ఆర్మీ, దిస్ ఆర్ ఆఫ్టర్ ఆల్ ఫర్ మీ అన్నాడు. ఎవరన్నారు? కర్ణుడు అన్నాడు. అప్పుడు కర్ణుడు వెనక రథసారథి శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ శల్యుడు ఏమనేవాడంటే, శల్యుడు ఆయన పేరు, ఈ శల్యుడు ఏమనేవాడంటే, నువ్వా నీకు అంత సీన్ ఉందా, ఆ మూసుకొని కూర్చో, నువ్వు చేసేవలే అన్నాడు. మనోడు లేస్తాడు, బాణం తీస్తాడు, నీ బాణం వెళ్తుంది అనుకుంటున్నావా, డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ పెట్టావు, ఇక చాలా నీ బాణానికి అంత సీన్ లేదు, నువ్వు కూర్చో అంటాట. ప్రతిసారి కూడా నెగిటివ్ ఇంజెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఎవరికి ఇంజెక్ట్ చేసేవాళ్ళు? కర్ణుడికి. మరి అర్జునుడు వచ్చాడు వార్ ఫీల్డ్లోకి, వచ్చి చూసాట సైన్యాన్ని, నాకు అంత సీన్ లేదు బావా, నా ఓటుని ఒప్పేసుకుంటున్నాను, ప్లీజ్ ఐ విల్ గివ్ అప్ ప్లీజ్ లీవ్ మీ అన్నాడట. ఎవరితో అన్నాడు? కృష్ణుడితో అన్నాడు. అర్జునుడు కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నీకెంత సీన్ ఉందో నాకు తెలుసు, నువ్వు ఏం పీకాలనుకుంటావో అది పీకు, వెనక నేను ఉంటా అన్నాడట. మీ భాషలో మాస్గా అడిగారు కదా, అందుకని మాస్గా చెప్తున్నా. నువ్వు ఏం పీకాలనుకుంటావో అది పీకు, నేను ఉంటా నీ వెనక అన్నాడట. ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక పాజిటివ్ స్పీకర్ అర్జునుడు అనుకున్నారు. మీరు కరెక్ట్గా చూసుకుంటే వీళ్ళిద్దరిలో బలవంతుడైన ఒక నెగిటివ్ స్పీకర్ ఉండేసరికి కర్ణుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు. మీ పక్కన మీరు వద్దు అనుకున్న మీ బెంచ్లో ఉండొచ్చు, మీ క్లాస్లో ఉండొచ్చు, మీ స్కూల్లో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీరు వచ్చే బస్సులో ఉండొచ్చు, ఎక్కడో అక్కడ నెగిటివ్ స్పీకర్ తగులుతూనే ఉంటారు. మన జీవితాంతంగా తగులుతూనే ఉంటారు. ఒకసారి ఇద్దరు కదండి, ఒకసారితో వెళ్ళిపోయేది కాదు, జీవితం మొత్తం. మీరు ముత్తమ్మమ్మ అని పిలుచుకునే టైంలో కూడా ఆ నెగిటివ్ టాకర్స్ ఉంటూనే ఉంటారు.
ఆ నెగిటివ్ టార్గెట్స్ నుంచి మరి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మనకేమో హై గోల్స్ ఉంటాయి, ఏదో చేద్దాం అనుకుంటాం మనం. మన గోల్స్కి డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ ఎప్పుడు కూడా నెగిటివ్ స్పీకర్స్ మనతోనే ఉంటారు. వదిలించుకోవాలన్నా వదిలించుకోలేం. మరి వాళ్ళని ఎట్లాగా మనం ఫైట్ చేయొచ్చు అంటే ఈ మంత్రం అనుకోండి. వాడు వచ్చేటప్పుడు, ఆ పర్సన్, ఆ అమ్మాయి అబ్బాయి వచ్చేటప్పుడు ఏమనుకోవాలంటే సెల్యూడ్ వస్తున్నాడు, సెల్యూడ్ వస్తున్నాడు, సెల్యూడ్ వస్తుంది, సెల్యూడ్ వస్తుంది, సెల్యూడ్ సిస్టర్ వస్తుంది, సెల్యూడ్ సిస్టర్ వస్తుంది అనుకోవాలి. అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంజెక్ట్ చేసే ఆ నెగిటివ్ థాట్స్ ఆర్ ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నవి మన బ్రెయిన్లోకి వెళ్ళవు. బ్రెయిన్లోకి వెళ్ళిందా మీకు? అలాంటి నెగిటివ్ థాట్స్